ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనము. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యము గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు యేసు ప్రభు వారు గలిలయ అంతటా కూడా సంచరిస్తూ ఎక్కడ ఉన్నా సరే దేవుని యొక్క రాజ్యం గురించి చెప్తూ సువార్త ప్రకటిస్తూ ఆయన చేసే పని ఏంటో తెలుసా? ప్రజలలో ఎవరైతే వ్యాధి కలిగిన వారు ఉన్నారో, రోగములతో ఉన్నారో, స్వస్థత కావలసిన వారు ఉన్నారో వారందరినీ కూడా స్వస్థపరిచి బాగుపరిచేవారట. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న అనేక మందిలో చాలామంది బిడ్డలు స్వస్థత కావలసిన వారు, రోగముతో బాధపడేవారు, అనేక రకాల ఇబ్బందులతో ఉన్నవారే. అయితే నీ తండ్రి నిన్ను చూచిన దేవుడు ఈరోజు నిన్ను స్వస్థపరుస్తానని, నిన్ను బాగుపరుస్తానని, భయంకరమైన ఇబ్బందులతో ఉన్న నిన్ను ఆదరిస్తానని ఈ అనుదిన వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. దేవునికి తెలుసు నీ మనసు ఎటువంటిదో, నీ ఆలోచన ఏంటో తెలుసు. నువ్వు దేవుని కోసం ఎలా నిలబడుతున్నావో, ఏం చేస్తున్నావో సమస్తము దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ప్రజలలోని ప్రతి వ్యాధిని అని రాయబడింది. ప్రజలలోని ప్రతి వ్యాధిని అని రాయబడింది. ఈరోజు బహుశా నీ మనసు కొన్నిసార్లు నీకు చెప్పొచ్చు, ఈ మనిషిని మార్చగలనా, ఆ మనిషితో నేను పోరాడగలనా, ఈ ఇబ్బంది అసలు నాకు తొలగుతుందా, అసలు దేవుడు చేయగలడా అని ఒక్కోసారి నీ మనసుకు అనిపిస్తుంది. చూసావా? దేవుడు అది చూచిన వాడై ఉన్నాడు కనుకనే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి విధమైన సమస్యను కూడా, ప్రతి విధమైన ఇబ్బందిని కూడా దేవుడు ఖచ్చితంగా తొలగించగలడు. నువ్వు ఉదయం లేస్తే టిఫిన్ చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నావు, బయటకు వెళ్తే బండిలో పెట్రోల్ ఉందా లేదా అని చూస్తూ ఉన్నావు, మొబైల్కి ఛార్జింగ్ ఉందా లేదా అని చూస్తున్నావు. లోక సంబంధమైన వాటిలో ఎంత కరెక్ట్గా ఉండే మీరు ఆత్మీయ ఆహారం తీసుకునే విషయంలో, ప్రతిరోజు ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో ఎందుకు వెనకాడిపోతున్నావు? ఈరోజు లోక సంబంధమైనవన్నీ కూడా నీ మీద అధికారం చెలాయిస్తూ ఉన్నాయంటే నువ్వు కేవలం వాగ్దానాన్ని విని ఊరుకునే వ్యక్తిగా కాదు, ప్రతి దినము దేవునికి దగ్గరయ్యే వ్యక్తిగానే ఉండాలి. ఆమేన్. దేవుడు ఈరోజు కూడా సిద్ధమే. నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగుపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుకనే ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మరి నీ జీవితం ఎలా ఉంది? నువ్వెంత ప్రతిదినం దేవునికి దగ్గర అవుతూ ఉన్నావు? అనుదిన వాగ్దానం విన్న తర్వాత ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నావా? దేవుని సన్నిధిలో వారానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉంటూ ఉన్నావా? దేవుని సన్నిధికి మనస్ఫూర్తిగా కానుక ఇవ్వగలుగుతున్నావా? ప్రతిరోజు ఒక 3 అధ్యాయాలు బైబిల్ చదవగలుగుతున్నావా నువ్వు అనేది ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. బహుశా ఎవరైనా దేవునికి దూరంగా ఉన్నట్టయితే గనక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి విధమైన సమస్యను, ప్రతి విధమైన రోగమును దేవుడు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఏ రకమైన బాధ అయినా సరే, తన బిడ్డగా నీవు ఉన్నప్పుడు నిన్ను బాధపరుస్తున్న ప్రతి బాధను దేవుడు తొలగిస్తారు. ఈరోజు నిన్ను చూచిన తండ్రి ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నమ్మకం ఉంచు దేవుని మీద. మరలా దేవుని వద్దకు రా, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ఈరోజు తప్పక దేవుడు నిన్ను స్వస్థపరిచి అనేక మంది ఎదుట దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడతారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.